అమ్మవారికి నైవేద్యం మనం మనస్ఫూర్తిగా బోనాలు చెల్లే పండగ ఇది. తెలంగాణ ప్రైడ్, తెలంగాణ ట్రెడిషన్ బోనాల పండగ. సింహవాణి మహాకాళి టెంపుల్ లాల్ దర్వాజాకి వచ్చేసాము. బోనాల పండుగ సెలబ్రేషన్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. వైబ్స్ అయితే అసలు చెప్పలేను. సో మరి అమ్మవారిని దర్శించుకుంటూ సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మంచిగా జరగాలని మన వ్యూవర్స్ కూడా ఎవరైతే చూస్తున్నారో, ఎవరి వరకు అయితే ఈ వీడియో వెళ్తుందో వీళ్ళకందరికీ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుతూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. బోనాలు అంటేనే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది అమ్మవారి నైవేద్యం, పోతరాజు, జోగినీలు. మరి ఈ ట్రెడిషన్ ఎందుకు వచ్చింది, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అసలు నైవేద్యంలో ఏం పెడతారు, ఇవన్నీ తెలుసుకోబోతున్నాము. నాతో పాటు మీరు సెలబ్రేషన్స్ చేయడానికి రెడీగా ఉండండి. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? పద్మజ. సో బోనాల్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు? మేము 21 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తాం మేడం. 21 సంవత్సరం నుంచి అవుతుంది ఇప్పటికి. ఓకే. మా అమ్మ వాళ్ళ ఊరు ఇది. ఇక్కడ నేను సంగారెడ్డి నుంచి ఇక్కడ సెలబ్రేషన్ కి వస్తాము. ఓకే. మా ఫ్యామిలీ మొత్తం, మా వదినలు, మా అమ్మ. అమ్మవారికి నైవేద్యం సమర్పించారా? ఏమేమి సమర్పిస్తారండి? అన్నము, పచ్చకూర, నూనె పోలేలు, పెరుగు, నెయ్యి తీసుకొని వస్తాం మేడం. సో అర్లీ మార్నింగ్ ఏ టైం? మేము ఇవాళ ఓకే, 4 o'clock లేసారు. నమస్తే అండి. మీ పేరు? స్పందన. సో మరి మట్టి కుండలో చేస్తారు నైవేద్యం, ఎందుకండి? అంటే మట్టి కుండ, ఇప్పుడు రాగి బిందె, ఏది అంటే అమ్మవారికి ఇది అది అని కాదు, మనం భక్తితో ఇంట్లో చేసినా కానీ అమ్మవారు స్వీకరిస్తుంది. నైవేద్యానికి ఏమేమి ఉండాలి? మేమైతే పరమాన్నం పెట్టామండి. లాల్ దర్వాజా ఎందుకు చూస్ చేసుకున్నారు? చూస్ చేసుకున్నామంటే ఇక ఇన్నేళ్ల నుంచి వస్తుంది కదా, కాబట్టి చెయ్యాలి. అమ్మవారు సాక్షాత్తు అనుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి చేస్తాము. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము ఇక్కడ మా పెళ్ళైన నుంచి ఇప్పుడు 23 years నుంచి ఇక్కడ బోనాలు చేస్తున్నాం. సో మరి తెలంగాణ స్పెషల్, సో ప్రత్యేకంగా ఒక తేదీ అనేది ఉంటుందా, లేకపోతే ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఆషాఢ మాసం అమావాస్య నుంచి మళ్ళీ శ్రావణవాసం అమావాస్య వచ్చే వరకు బోనాలు కంటిన్యూస్ గా. మరి 3 days స్టార్ట్ అయితాయి. ఫస్ట్ ఎండ్ లాల్ దర్వాజా ఎండ్ అవుతుంది. ఎక్కడ సారీ చెప్పండి. గోల్కొండ స్టార్ట్, ఓకే, లాల్ దర్వాజా ఎండ్. ఓకే. నమస్తే అమ్మ. నమస్తే అండి. సో చాలా అంటే బ్యూటిఫుల్ గా అలంకరించుకుంటూ తెచ్చారు నైవేద్యం. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఆనందం, సో హ్యాపీ. ఓకే. ఎన్ని రోజులు పాటు చేస్తారు పండుగ? పండుగ 3 days చేస్తాం. 3 days చేస్తారు. ఇవాళ ఫస్ట్ డే. ఓకే. అంటే నవరాత్రులు చేస్తాము, ఈ రోజు అయితే మెయిన్. కొంచెం మాట్లాడండి. సో ఈ రోజు ఏంటి, రేపు ఏంటి అని? 9 days నుండి నవరాత్రులు చేస్తాము. ఫ్రైడే అయితే మా మాతకి మేము బియ్యం పోస్తాము. ఓకే. ఈ రోజు బోనం ఎక్కిస్తాం అన్నమాట. రేపండి? రేపైతే జాతర ఉంటది ఇక్కడ. ఓకే, పోతరాజు జాతర స్పెషల్. ఓకే. సో మరి పైన చూస్తున్నాం అంటే దీపం కూడా ఉంది, దాని ప్రత్యేకత ఏంటి? దీపం అంటే అమ్మవారే కదండి, అమ్మవారు కదా, ఆమె స్వరూపమే. మీ పేరమ్మా? రాజేశ్వరి. సో మరి వెండితో నైవేద్యం తీసుకొచ్చారా? తీసుకొచ్చినామండి. ఓకే. సో మరి ఎలా ఫీల్ అవుతున్నారు? పండగ సందర్భంగా ఇక్కడ చూస్తే చాలా మంది కొన్ని వేళ్లలోనే ఉన్నారు. సో మట్టి కుండ స్పెషాలిటీ ఏంటి, మరి మీరైతే వెండి కనిపిస్తుంది, దాని గురించి? నేను అనుకున్న వెండి అమ్మవారితో చేయాలి అనేసి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఏం కోరారు?
అందరు మంచిగా ఉండాలనేసి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. సో బోనాల్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు? చాలా బాగా ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు? సో ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్? ఇది మాది 4వ తరం సెలబ్రేషన్. ఓకే, ఇప్పుడు మొత్తం 14 జనరేషన్ కంప్లీట్ అయింది వాళ్ళ తర్వాత. మేము 4th జనరేషన్, మా పిల్లలు 5th జనరేషన్. ఈ ఆషాఢ మాసం బోనాలు అంటే అట్లా కాదు. ఆషాఢ మాసం బోనాలు అమ్మవారికి అత్యంత ప్రాధాన్యత. ఆషాఢ మాసం అంటే అమ్మవారు ఇప్పుడు తన తల్లిగారింటే ఉన్నదన్నమాట. అమ్మని తన తల్లిగారింటికి తీసుకొచ్చి రోజు ఒక్కొక్క రూపంలో ఆమెకు మేము సేవలు చేసుకొని ఇవాళ బోనం అంటే భోజనం అన్నమాట. అమ్మకు నిండుగా భోజనం పెడతాం. భోజనంలో ఏమేమి ఉంటుందంటే అమ్మకు పసుపన్నం, పెరుగు, పచ్చిపులుసు, పొయ్యి కూర అది పెట్టి నిండుగా కొబ్బరికాయ కొట్టి ఆమెకు ఉయ్యాల లోపుతాం. దీంతో బోనం ఇదవుతుంది అనమాట. రేపు ఆమెకు పోతరాజు అంటే అమ్మవారికి తమ్ముడు ఆయన మొత్తం ఆమెను శాంతింపజేసి తదుపరి రంగ కార్యక్రమం అంటే గడిచిన రోజులు ఎట్లా ఉన్నాయి, రాబోయే రోజులు ఎలా ఉంటాయి అనడానికి ఆమె చెప్తారు అన్నమాట. ఆమె చేయించుకున్న సేవలకు సంతోషం మమ్మల్ని ముందెట్లా కాపాడుతుంది అన్నది. ఇంకొకటి అత్యంత ముఖ్యమైన ఘటన ఏంటంటే శాంతి కళ్యాణం. శాంతి కళ్యాణం అంటే ప్రపంచ శాంతిని కోరుతూ రాత్రికి శాంతి కళ్యాణం. ఈశ్వర సమేత మహంకాళి అమ్మవారు ఇద్దరు కళ్యాణం చేసుకొని అందరినీ సస్యశ్యామలంగా చూసి ఈ ప్రపంచం మొత్తాన్ని సుఖశాంతులతో చూపిస్తాం. ఓ శ్రీ సింహవాహిని మహంకాళి మాతాకి, ఓ శ్రీ గుడి మహంకాళి మాతాకి. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీడియా. సో శ్వేత గారు, ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంది క్యూ. సో మరి ఎలా అనిపిస్తుంది? చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అమ్మని దర్శనం చేసుకోవడానికి. యాక్చువల్లీ మేము వచ్చి కూడా హాఫ్ అన్ అవర్ అయింది. లైన్ క్రౌడ్ చూస్తుంటే కూడా చాలా హ్యాపీగా ఉంది మాకు. ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం ఇంకా దర్శనం ఎప్పుడు అవుతుందని. సో ఎప్పటి నుంచి వస్తున్నారు టెంపుల్ కి? ఎప్పటి నుంచి? చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాము యాక్చువల్లీ ఇదే టెంపుల్ కి. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే మొత్తం మాది. మా ప్రాపర్ అంతా కూడా ఇక్కడే ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేము. సో అమ్మవారిని నైవేద్యం సమర్పించారా? సమర్పించామండి. ఓకే, అంజలి. సో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారా? ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు పండుగ? చూస్తే మీ ఏజ్ చిన్నగా ఉంది. మరి ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ నుంచి తీసుకుంటున్నారు. ఏం కోరిక కోరారు? ఏం చదువుతున్నారు? సో మట్టి కుండలో తెచ్చారు. మట్టి కుండ స్పెషాలిటీ ఏంటి? మట్టిలో పట్ట అమ్మకి బోనం ఎక్కిస్తేనే అది కొంచెం మనకు సాంప్రదాయంగా ట్రెడిషన్ గా ఉంటది అనేసి. అమ్మవారు తృప్తి పడుతుంది. అమ్మకి ఎక్కించినట్టు అవుతుంది మనకి మట్టి కుండలో పట్ట ఇచ్చేస్తే. చాలా అలంకరణతో వచ్చారు. కొంతమంది వెండి పాత్రలు అండ్ మట్టి పాత్రలు. వెండి బంగారం అంటే అది మన స్టేటస్ కో లేకపోతే మనం మొక్కుతాము, కానీ మెయిన్ అయితే అమ్మకి మట్టి కుండనే ఎక్కేది మెయిన్. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఇక్కడ మా అన్న వదిన వాళ్ళు ఉంటారు. మేమైతే 15 years నుంచి వస్తున్నాం. లాల్ దర్వాజా స్పెషాలిటీ ఏంటి? అబ్బా అమ్మది అసలుకి చాలా ఇది గ్రేట్. అమ్మది కోరిన కోరికలు అన్ని తీరుతాయి. అమ్మది చాలా రష్ ఉంది. సో అయినా సరే రిటర్న్ వస్తున్నప్పుడు ఒక కళ మొహంలో సో నవ్వుతున్నారు. మంచిగా హ్యాపీగా పీస్ఫుల్ గా కనిపిస్తున్నారు జనాలు. సో ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదం. మేము ఆమె అడుగుజాడలో ఉండి నడుచుకుంటూ వెళ్తాము. ఆమె పొలిబేరలో పుట్టినందుకు మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ మాకు మంచి చెడు ఏమున్నా కానీ ఈ అమ్మవారిని నమ్ముకొని ఉంటాం. ఇక్కడ ఉన్న అందరం, ఇక్కడ ప్రజలందరం మేము అమ్మవారిని నమ్ముకొని ఉంటాం. మేము గత 40 years నుంచి మేము బోనాలు ఘనంగా చేస్తూనే ఉన్నాం. సో మరి 3 days ఫెస్టివల్ అంటున్నారు. అంటే ఈ రోజు రేపు నైవేద్యం, పోతరాజు అంటున్నారు. సో మరి దాని గురించి
ఈ రోజు నైవేద్యం నార్మల్ గా బోనాలు ఎక్కిస్తాం. రేపు పోతరాజులు అందరూ పోతరాజులు బయలుదేరుతారు. గుడి పోతరాజు మెయిన్ పోతరాజు ఉంటాడు. ఆయన బయలుదేరినాక ఆయన అమ్మవారికి ఆశీర్వాదం ఆశీర్వాదం తీసుకున్న దాని తర్వాత రంగం ప్రారంభం అవుతుంది. అలా భవిష్యవాణి ఏముందో భవిష్యవాణి చెప్తుంది మొత్తం అమ్మవారి గురించి. సో భవిష్యవాణి చెప్తారు కదా, సో మీరు వింటూ ఉన్నారు కదా ఇన్ని రోజులు. అవునండి. ఎలా జరిగింది, సో ఎంత వరకు అది అంటే ప్రజలు అపార్ట్ ఫ్రమ్ ద తెలంగాణ సో చాలా మందికి తెలియదు దాని గురించి. ఇంతకు ముందు ఏదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మాత్రం ప్రతి ఒక్కరికి ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ కూడా బోనాలు గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా ఈ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి గురించి అయితే స్పెషల్లీ చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉన్నది. ఇన్ ఫ్యూచర్ ఉంటుంది కూడా. అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉంటాయి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. మేము టచ్ మీడియా నుంచి వచ్చాము. సో అమ్మవారికి నైవేద్యం సమర్పించి వస్తున్నారు. ఎంతసేపు అయింది? మాకు క్యూలో ఎక్కువ టైం పట్టలేదు. క్షేమంగా వాయిస్ పెంచండి సౌండ్కి. ఎక్కువ టైం పట్టలేదు. హ్యాపీగా స్మూత్ గా వచ్చేసాం. దర్శనం అయింది అమ్మవారిది. ఈ ఏర్పాట్లన్నీ బాగా చేశారు. హ్యాపీ. సో ప్రత్యేకంగా యూత్ కి అంటే చాలా వరకు మన పండుగల గురించి తెలియదు, వాళ్ళకేం చెప్తారు? వాళ్ళకేం చెప్తామంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రత్యేకత, అది చెప్పండి. చాలా బోనాలు అనేది ఆడపడుచులకు చాలా ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ బోనం చేసి అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి ఆశీస్సులు అమ్మాయిలకు కంపల్సరీ రావాలి. కాబట్టి బోనం చేసి అమ్మవారికి సమర్పించారు. ఓకే. సో మరి ఇక్కడ చూస్తే అంటే 2 స్టెప్స్ 3 స్టెప్స్ అలా ఉన్నాయి. ఇది ఒక్కటి ఉంది. ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బోనంలో కింద వచ్చేసి కింది బోనంలో అమ్మవారి నైవేద్యం పెడతాం. నైవేద్యం ఓకే. పైన కుండ వచ్చేసి అన్ని సేమ్, కాకపోతే మేము మొక్కుకున్నాం అనమాట. 4 బోనాలు సమర్పిస్తామని. ఇంట్లో వాటర్ తీసుకొచ్చి ఒక దాంట్లో శాఖ అని చెప్పేసి అంటారు. వాటర్ తీసుకొచ్చి పెడతాం అమ్మవారి కుంభం మీద. ఇంకో బోనంలో వచ్చేసి కింది దాంట్లో నైవేద్యం లైక్ పరమాన్నం, బెల్లంతో చేసి అన్నం పెడతాం. లేదు అంటే వైట్ రైస్, కొయ్యూర అలా కూడా సమర్పిస్తారు. అలా కింది బోనంలో పరమాన్నం పెడతాం. పైన వచ్చేసి పైన కుండలో పెరుగు పెట్టేసి దానిపైన దీపాలు పెట్టేసి తీసుకొని అమ్మవారికి బోనం తీసుకొని. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత అంటున్నారు. రేపు పోతరాజు స్పెషల్ అంటున్నారు. సో రేపు పోతరాజు లింగం పోతరాజు ఊరేగింపు. అమ్మవారిని ఎంత ఘనంగా స్వాగతించామో అంత ఘనంగా వీడుకోలు అనుకుంటాం. ఆషాఢ మాసంలో అమ్మవారు అమ్మగారింటికి వస్తుంది. ఓకే. అమ్మగారింటి నుంచి అత్తగారింటికి వీడుకోలు పంపిస్తాము రేపు వచ్చేసి. ఓకే. సో మరి జోగిని అని కూడా వింటుంటాము, దాని గురించి చెప్తారా? జోగిని అనేది వాళ్ళకి పూనకం వస్తుంది. అమ్మవారు అంటే అసలు ఎలా తెలుసుకోవాలి తను జోగిని అని? చేతికి బేడం ఉంటుంది. లైక్ సిల్వర్ బ్యాంగిల్ లాగా ఒకటి వేసుకుంటారు. అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఉంటుందా అలా? అది సో ఏం కోరుకున్నారు? అందరూ మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలని. ఈ తెలంగాణ రాష్ట్రం హ్యాపీగా వర్షాలు కురిసి పంటలు పండి రైతన్నలు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. కాబట్టి అమ్మవారిని అదే కోరుకున్నాం. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మేము ఉండాలని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. స్టార్ట్. సో చూసారు కదా బోనాల్ సెలబ్రేషన్స్ అట్ లాల్ దర్వాజా విత్ టచ్ మీడియా. సో కంప్లీట్ గా కవర్ అయితే చేసామండి. కొన్ని వేలల్లో ఉన్నారనమాట ఇక్కడ జనాలు. అండ్ అదే కాక ఆ సెలబ్రేషన్స్ వైబ్ కానివ్వండి, మోడ్ కానివ్వండి, అసలు చెప్పలేము మాటల్లో, అంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మరి లక్ష్మి మరి అన్నది కట్ చేయండి. సో అందరికీ సుఖశాంతులతో ఐశ్వర్యాలు కలగాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ చెందాలని టచ్ మీడియా త్రూ కోరుతున్నాము. ధన్యవాదాలు.